సరే ఇప్పుడు యూనిటీ ఏదైతే 500 ఏండ్ల కళ నిజమైంది, సాకారమైంది, ఎన్నో కోట్ల మంది, ఎన్నో వేల కోట్ల మంది కళ నెరవేరిందని యూనిటీ వచ్చింది అనుకుంటున్నారా? మేడం గారు, చాలా యూనిటీ అనేటటువంటిది భారతదేశంలోనే హిందువులు కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నిన్నటి రోజున ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, అద్భుతమైనటువంటి రామ జపం చేస్తూ యూనిటీని పెద్ద స్థాయిలో యూనిటీ జరిగిందనేటటువంటిది మీరు చెప్పిన దానికి అన్ని గ్రామ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా మనం చూసాం. ముందుగా ఈ యొక్క డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారు, అదేవిధంగా మా మిత్రులు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు, మీకు ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను అందరికీ. మీరు అడిగినటువంటి ఐక్యత ఒకటే కాదు, ఈ దేశంలో ధర్మాన్ని కాపాడుకునేటటువంటి సత్తా, సనాతన ధర్మాన్ని చూపించేటటువంటి సత్తా ఇవాళ భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి చాలా స్పష్టంగా నిన్న చూసాం. అదేవిధంగా యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు ఆ రోజు కరసేవ ప్రారంభించిన సమయంలో వారు ఇచ్చినటువంటి ఏదైతే కరసేవలకి ధైర్యం ఏదైతే ఉందో, ఈనాటి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని రామాలయం ద్వారా ఆ యొక్క అయోధ్య అభివృద్ధిని ప్రజలకి, భారతదేశాన్ని అయోధ్య ద్వారా ప్రపంచ దేశాలు చూపించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఉండి, లేదంటే ఈ యొక్క యాత్రని అక్కడ రామాలయం ఉండాలి, ఇది రాముడి పుట్టిన గడ్డ, భారతదేశంలో ప్రజలందరికీ సెంటిమెంట్ అని చెప్పి రథయాత్ర ప్రారంభించినటువంటి లాల్ కృష్ణ ఆద్వానీ గారి యొక్క ఆశలు నెరవేరిన రోజు ఈ రోజు అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 500 సంవత్సరాల తర్వాత ఏదైతే అయోధ్యలో బాలరాముని యొక్క మందిరం ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో 5 అంశాలని భారత ప్రజల ముందు ఉంచారు. నిన్నటి రోజున వారు చెప్పినటువంటి విషయాలు, ప్రతి రామాలయం కాదు, దుర్గమ్మ టెంపుల్ కాదు, శివాలయం కాదు, దేవాలయాలన్నీ కూడా శుభ్రం చేయాలి అంటే ప్రతి ఒక్క హిందువు నడుం కట్టి దేవాలయాలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్క టెంపుల్లో ఎల్సిడి పెట్టి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి విషయాన్ని చూపించాలంటే ప్రతి హిందువుకి అన్ని గ్రామ స్థాయిలో కూడా చూపించగలిగారు. అదేవిధంగా బాలరాముని యొక్క ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా పంపించినటువంటి అక్షింతలు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అందించడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా 5 దీపాలు వెలిగించి ఇంట్లో దేవుడి గదిలోనూ, గుమ్మం దగ్గర, తులసి మాత దగ్గర పెట్టి మన ధర్మాన్ని గుర్తు చేసుకోమని చెప్తే అది అందరూ పాటించారు. వీధి లైట్లు ఎలా ఉన్నాయో ఇంటి మీద లైట్లు చూసాం, గుడిలో లైట్లు చూసాం, గుమ్మం దగ్గర లైట్లు చూసాం. దీపావళి పండుగ జరిగినటువంటి మరొక దీపావళి నిన్న భారతదేశంలో జరిగిందనేటటువంటి విషయం ఆ విధంగా మనం చూసినట్లయితే దేశంలో ఉండేటటువంటి నిన్న హిందువులు కానీ, లేకపోతే ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి అందరూ కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం. సంక్రాంతి 14వ తేదీ, 15, 16 వస్తే 22వ తేదీ మరో పెద్ద పండుగ చేసుకున్నటువంటి సందర్భం, ఐక్యత చాటుకున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడగలిగాం. ఈ విషయంలో